పవన్ని నిందించటం లేదా నిరాశ పట్టడం కంటే అర్థం చేసుకుంటే పోలా. పవన్ని సీఎంగా చూడాలన్న కోరిక జన సైనికులది, కాపు సామాజిక వర్గాంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతాడన్న నమ్మకం వీర మహిళలు, జన సైనికులు వీళ్ళందరిది. కానీ అది కారని తనకు తెలుసు. చంద్రబాబు జగన్లని ఒక్కసారిగా ఓడించేయడం కష్టమని తెలుసు. తను ఒంటరిగా అది సాధించలేడని తెలుసు. రెండు ఆర్థిక దిగ్గజాలు, చిరొక 1,00,000 కోట్లకు తక్కువేం లేదు. ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అనేది లెక్క కట్టడం వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి కూడా కష్టమేమో, వాళ్ళ ఆడిటర్లకు కూడా కష్టమేమో. అదే సందర్భంలో కోట్ల రూపాయలు కాదు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు ఇరు పార్టీలో ఉన్నారు. ఇక్కడ మనం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రజలు డబ్బుకు అలవాటు పడిపోయారు. ఇక్కడేంటి, డబ్బులు ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చే డబ్బులే కాదు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రెండు కూడా అది వదులుకోరు, ఇది వదులుకోరు. అలాంటి వాళ్ళని నువ్వు డబ్బులు వద్దయ్యా, నీ భవిష్యత్తు మారుతుందయ్యా, ఇవన్నీ ఉపన్యాసాలు ఇవ్వడానికి బాగుంటాయి. జనం అవన్నీ పట్టించుకోరు. కాబట్టినే ఆయన ఉద్దేశం ఏంటి నాకు అర్థమవుతున్నంత వరకు ముందు 24 తీసుకుని ఇప్పుడు కనీసం ఓ 10-15 గెలిస్తే అసెంబ్లీలో ఓ పక్షంగా ఉంటుంది, బ్రతుకుతుంటుంది, పార్టీ సర్వైవ్ అవుతుంటుంది, దాని ఖర్చులు అది నడుపుకోగలుగుతుంది. నెంబర్ 1. నిదానంగా చూసుకుంటున్నప్పుడు జగన్ తెలుగుదేశం తొక్కేయాలని చూస్తాడు, తెలుగుదేశం జగన్ తొక్కేయాలని చూస్తుంది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒక ప్లేయర్ని ఇంకొకరు నాశనం చేస్తారు, అప్పుడు ఆ ప్లేస్ మనం ఆక్యుపై చేసుకోవచ్చు అన్నటువంటిది. అందుకోసం వేచి చూద్దాం అనేటువంటిది అదే ఆయన దీర్ఘకాలిక వ్యూహం. కాకపోతే ఆ వ్యూహంలో ఉన్నటువంటి లోపం ఒక్కటే, ఎవ్వడూ శాశ్వతంగా నాశనం కాడు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల క్రితం పుట్టింది, సర్వైవ్ అవుతానే ఉందిగా. కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల క్రితం పుట్టింది, సర్వైవ్ అవుతానే ఉందిగా. బీజేపీ 2 సీట్ల నుంచి అధికారంలోకి వచ్చి ఆ పైన మళ్ళీ 2 సార్లు అధికారం లేకుండా పోయింది, సర్వైవ్ అవుతానే వచ్చింది కదా. ఎప్పుడూ కూడా మనకెట్లాంటి లెక్కలు ఉంటుందో అవతలోడి లెక్కలు అదే ఉంటుంది. ఆయన వ్యూహంలో లోపం వల్ల ఏంటంటే సర్వైవల్ గురించినే ఆలోచిస్తున్నారు తప్పించి నాయకత్వం స్థాయికి వెళ్ళడానికి ఆయన కష్టపడాలా, రాత్రి పగలు కష్టపడాలన్నటువంటి కసి లేకపోవడమే ఆయనలో ఉన్నటువంటి లోపం. రెండవది, గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయలేకపోవడం, చెయ్యాలని కోరుకోకపోవడం ఆయనలో ఉన్నటువంటి లోపం. అంతే తప్పించి ఆయన దీర్ఘకాలిక వ్యూహం ఎవరో ఒక ప్లేయర్ వెళ్ళిపోతే ఆ ప్లేయర్గా తనవుదాం అన్నటువంటిదే. అది బలమా బలహీనత అనేది పక్కన పెడితే, ముందైతే పవన్ని నమ్మేవాళ్ళు పవన్ని ద్వేషించాల్సిన అవసరం అయితే లేదు.